ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక దివాళా కోరు ప్రభుత్వం నడుస్తుంది. సాధారణంగా మనం గుజరాత్లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరులో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు దోపిడీదారులను చూస్తాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు తెస్తాయి, కంపెనీ దివాళా తీస్తుంది, వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడచిన 15 మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు. ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, బూడిద అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, దేవుడి భూములను అమ్ముతున్నారు, ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు. ఇంటి పన్ను మార్చాలంటే 25,000 తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి 50,000 నుంచి 3, 4, 5 లక్షలు ఎకరానికి ఆ ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే కానీ ఎంఆర్ఓ ఆఫీసులో పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి లేదు. ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు. వాడు ఎవడకాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు. డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులలో 1-2 మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారం సాయంత్రం శనివారం అవగానే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వెనక ఎస్కార్ట్ కారుల్లో మూటలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు, వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కానీ గవర్నమెంటు జనాల మీద మాత్రం 2,25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. అక్షరాల 2,25,000 కోట్ల రూపాయలు ఈ 15 మాసంలో. ఏ చేతులు పడిపోయినాయా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. 6,000 కోట్ల రూపాయలు ఈ ఆగిపోయినటువంటి వాటికి బిల్స్ ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వవు అని అడుగుతున్నాను. ఎవరి కోసం ఇవ్వవు? గతంలో మీ మామగారిని పడేసినప్పుడు, వెన్నుపోటు పొడిచి పడేసినప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు నమ్మావు, అనేక ఫ్యాక్టరీలని తెగ నమ్మావు. ఇవాళ మళ్ళీ వచ్చావు, సంపద సృష్టిస్తానని చెప్పావు, మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్మకానికి పెట్టావు. ఇవాళ వారం పోలవరం అన్నావు మొన్న, ఇప్పుడేమో వారం హైదరాబాద్ అంటున్నావు. తండ్రి కొడుకులు ముగ్గురు కూడా అరే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పని. సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేవయ్యా, మీకు ఏళ్ళమని ఇచ్చారు కదా. శుక్రవారం ఒకడు, శనివారం ఒకడు, వారానికి 2 రోజులు ఒకడు ఇక్కడికి రావటం ఏంటి, మిగతా రోజులన్నీ హైదరాబాద్లో ఏడవటం ఏంటి? బాధ్యత లేనటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇంటి యజమాని ఏదో అన్న సామెతగా గేద గట్టు మీద మేస్తే దూడ చేలో మేకి ఎక్కడ మేస్తుంది? మీరే ఈ రకంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్ముకుని బతికే పరిస్థితిలో మీరుంటే ఇవాళ మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు, మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు ఇక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీరు గట్టు మీద మేస్తే ఈ చేలో మీరు చేలో మేస్తే అది గట్టు మీద మేస్తుందా? అది కూడా చేలోనే మేస్తుంది కదా. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ ఆలోచనని, ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోండి. మీకు ప్రజలు తగిన శాస్తి చెప్తారు. కానీ ఈలోపు ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడానికి వీల్లేదు అని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఆపే వరకు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం, అలుపెరగని పోరాటం చేస్తాం. అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులైనటువంటి మీరే గనక
సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లజ్జగా భయం లేకుండా ఈ కాలేజీలని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీ ఇస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని, తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మెడికల్ కాలేజీకి కూడా ప్రభుత్వం పీపీపీ మూడుకి ఏంటి సార్ తేడా? ఏంటి? ఎందుకు ప్రజల్లోకి ఇలా మిస్గా వెళ్తుంది? అసలు ఏంటి తేడా? ఏంటి దానికి? ప్రజలకి మిస్గా వెళ్తుంది, మీకు కరెక్ట్గా వెళ్ళిందిగా. అసలు ఏంటి సార్ తేడా? ఏంటి సార్? కాదు, మీకు కరెక్ట్గానే వెళ్ళిందిగా. మీరు చెప్పాలి కదా, మీ బాధ్యత. గవర్నమెంట్ ఫీజు అలాగే ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారని అట్లాగే చెప్తారే. దోచుకునేదాకా మీరు జో కొడతాకి రమణ జోకో పొడుకో, రమణ పొడుకో, పొద్దున్నే చూద్దాం అంటారు. పొద్దున్న లేచేపటికి అంతా అయిపోద్ది రమణ. ఏం ఉండదు రమణ. ఇవన్నీ మాయదారి ప్రభుత్వం, బూటక మాటల ప్రభుత్వం, మోసగాడి ప్రభుత్వం. ఇంట్లో పడుకుంటే స్పందిస్తుందా? కాదు రమణ, ఇంట్లో పడుకుంటే స్పందిస్తుందా? నువ్వు సలహా చెప్పు. మేము నడపడం మాకు చేత కావట్లా, మాకు అలా కాదు. ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం మాకు చేత కావట్లా. ఇంట్లో పడుకుంటే ఆగుతారా? పడుకుంటాం చెప్పు. నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా జీతం తీసుకుంటూ రోడ్ల వెంబడి ఎందుకు తిరిగాడు? హైదరాబాద్లో ఎందుకు పడుకున్నాడు? ఎప్పుడన్నా అడిగారా మీరు ఎవరన్నా? అప్పుడేమో అవమానం జరిగింది, ఏదో మామూలుగా మంగమ్మ శబ్దం పట్టాడు. ఎవరు మంగమ్మ? అసలు అన్నోళ్ళు లేడు. జగన్ గారు ఛాలెంజ్ చేశాడు. ఈ మంగమ్మ శబదానికి అంతా బూటకపు శబదం, దొంగేడుపులు. అసెంబ్లీ రికార్డులు ఇవాళ మీరు వచ్చారు కదా, అసెంబ్లీ రికార్డులు బయట పెట్టండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమన్నా ఎవరన్నా అన్నారా? అనలేదు కదా. కాబట్టి ఈ డ్రామాలు, టక్కుటమారు విద్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేతకావు. ఖచ్చితంగా మన పూర్వీకులు నేర్పారు, స్వాతంత్రం బ్రిటిషోడి మీద పోరాడితేనే స్వాతంత్రం వచ్చింది. రమణ గారు లాగా, కూటమోళ్ళలాగా పొడుకునుంటే ఇవాళ కూడా బ్రిటిష్ వాళ్ళే మన ఏళ్తా ఉండేవాళ్ళు. కాబట్టి మనకి ఉదాహరణ మనకి నేర్పిస్తుంది, మనకి చరిత్ర చెప్తుంది. పోరాడితేనే ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు పోతాయి. బంధకానం నుంచి, తప్పుడు ఆలోచనల నుంచి కూడా మనం బయటపడతాం అనేది. ఎన్నికల ముందు అందరికీ, పేదలందరికీ న్యాయం చేస్తాం, ప్రతి వర్గానికి న్యాయం చేస్తామని చెప్పి కూటమి నాయకులు చెప్పిన నాయకులందరూ కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిన తర్వాత పప్పు బెల్లాలాగా మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటూ, అంటే చివరికి విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు కూడా బతకనివ్వట్లేదు. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసి వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడం తర్వాత సంగతి. ప్రభుత్వ ఆస్తుల్లో అమ్ముకుని, ముఖ్యంగా ఈరోజు వైద్య కళాశాలను కూడా అమ్ముకోవడం చాలా సిగ్గుగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మచిలీపట్నంలో పేర్ని నాని గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా వెళ్తా ఉంటే, ప్రతి గ్రామాన్ని నుంచి కూడా ఎవరిని రాకుండా పోలీసులు అడ్డుకుంటూ ఈరోజు శాంతి భద్రతలకు వాళ్ళే విఘాతం కలిగిస్తా ఉన్నారు. మేము శాంతియుతంగా వెళ్ళి నిరసన తెలుపుతామంటే, లేదు మీరు నిరసన తెలపకూడదు, మేము దౌర్జన్యం చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం మేము మీద దౌర్జన్యం చేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మిమ్మల్ని రోడ్డు మీద నిలదీసే రోజులు వచ్చేసినాయి, మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనివ్వరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.